కడుపు ఏమీ శ్మశానం కాదు. డోంట్ మేక్ యువర్ స్టమక్ ఏ బరియల్ గ్రౌండ్. ఆయనకైతే ఏదో బాధ ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మెడిటేషన్ చేశారు. మీరు ఎందుకు మెడిటేషన్ చేశారు? మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి చెప్పండి నాకు. మా తమ్ముడు వాళ్ళు ఏమన్నారంటే 30 జన్మలకు కావాల్సినంత మాంసం తిన్నా నువ్వేమి మాకు పెట్టేది అని అంటారు సార్. అవునా? ఇప్పటికి కూడా అదే అంటారు. ఫస్ట్ ట్రెక్కింగ్ పోయినాం తిరుమల 99లో. ఆ ట్రెక్కింగ్ పోయినప్పుడు ఒక 10 కిలోమీటర్లు నడిపించినారు. అక్కడ నడిపించిన తర్వాత నా 94 కేజీలు ఉండేవాని కదా. ఇట్లా పోయినాను అక్కడికి. తర్వాత కూర్చునే రాదు, నిలబడే రాదు, అట్లా అయిపోయింది. ఈ ఊరి పేరు యాక్చువల్గా పార్వతి కొండ సార్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక పార్వతి కొండ అని పలకడానికి చేతగాక పాతికొండ అనుకుంటే పత్తికొండ అయింది సార్. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ పిరమిడ్ ధ్యాన భారతం. పిరమిడ్ ధ్యాన భారతంలోని మరొక అద్భుతమైనటువంటి పిరమిడ్ డాక్యుమెంటరీని మీకు పరిచయం చేయడంలో భాగంగా ఈ యొక్క వీడియోని చేస్తున్నాం. సో ఈరోజు మనం కర్నూలు జిల్లా పత్తికొండ టౌన్లో ఉన్నటువంటి పార్వతీ గిరిజ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని మీకు పరిచయం చేయాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఈ పిరమిడ్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పెద్దయ్య సార్ అండ్ పార్వతి మేడం మాస్టర్లు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ పిరమిడ్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 2018లో ఇనాగరేట్ చేయడం జరిగింది, ఓపెన్ చేయడం జరిగింది. సో వెనకాల చూస్తున్నారు, దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ 24x24 పిరమిడ్. సో ఈ పిరమిడ్ యొక్క మరిన్ని అద్భుతమైన విషయాలని, ఈ పిరమిడ్ నిర్మాణం ఎలా జరిగింది, ఈ పిరమిడ్ నిర్మాణానికి కారణమైనటువంటి పిరమిడ్ మాస్టర్లు పెద్దయ్య సార్ అండ్ పార్వతి అమ్మ వాళ్ళు ఎలా ధ్యానంలోకి వచ్చారు, సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది దీని వెనకాల. సో మనం ఈరోజు వాళ్ళ ద్వారా వారి మాటల్లోనే ఈ యొక్క పిరమిడ్ యొక్క పూర్తి వివరాలని, పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలా ఎన్నో విషయాల్ని మన యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి పరిచయం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సార్ వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. సో సార్ వాళ్ళతోనే కలిసి ఈ పిరమిడ్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. చూస్తున్నారు, ఒక సుందరమైన ప్రకృతి మధ్యలో ఎంతో చక్కని అంబియన్స్. సార్ వాళ్ళందరూ కూడా మెడిటేట్ చేస్తున్నారు. హాయ్ సార్, పెద్దయ్య సార్ గారు. నమస్కారం సార్. నమస్తే నటరాజ్ గారు. ఎస్ సార్, ఈరోజు మిమ్మల్ని కలవడానికి చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి రావాలనుకున్నాను సార్, బట్ పాసిబిలిటీస్ ఎప్పుడు అలా జరగలేదు. అండ్ పిరమిడ్ ఇక్కడ నిర్మాణం అయిందనే విషయం 2018లో ఓపెన్ అయిందనే విషయం తెలుసు, కానీ బట్ నేను రాలేకపోయాను. సో అప్పుడు మనకి పిఎంసి స్టార్ట్ అయింది ఇనిషియల్ స్టేజ్లో, ఇంకా అంత యాక్టివ్గా కూడా లేము మనం. ఆ టైంలో మనకి ఇది స్టార్ట్ అయింది. సార్ ఈరోజు మనం ఈ యొక్క పిరమిడ్ ధ్యాన భారతం అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా డాక్యుమెంటరీ వీడియోస్ని మనం పిరమిడ్స్ గురించి చేస్తూ ప్రజలకి అసలు పిరమిడ్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. పక్కన గలీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ అందరూ వెతుకుతూ ఉంటారు. ఆత్మచింతన ఎంతో మందికి ఈరోజు కలుగుతుంది. యూట్యూబ్ మీడియా ద్వారా, అనేక పాడ్కాస్ట్ల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా ఆత్మజ్ఞానం కోసం వింటున్నారు, ధ్యానం గురించి తెలుసుకుంటున్నారు. సో ప్రాపర్ ఒక ప్లేస్ అనేది ఉంటే కానీ వాళ్ళు దాంట్లో కన్సిస్టెన్సీ అంటే నిరంతరం దాన్ని కొనసాగించలేకపోనే ఒక విషయంలో వెతుకుతూ ఉన్నారనమాట. సో అందుకే వీటికి సంబంధించిన విజువల్స్ని, ఆ పిరమిడ్ ఎలా ఉంది, ఆ అంబియన్స్ ఎలా ఉంది, ఆ నిజంగా యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలిసినప్పుడు కొత్త పీపుల్ రావడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో పాత వాళ్ళు రెగ్యులర్గా ఎలాగో వస్తుంటారు, మనం యాక్టివిటీస్ చేస్తుంటాం, కానీ ఇంకా మనం మోర్ పీపుల్ ఈరోజు సెల్ ఫోన్లోనే ఉంటున్నారు. ఆ సెల్ ఫోన్లోనే ఎంగేజ్ ఉన్న పీపుల్కి త్రూ సెల్ ఫోన్ ద్వారానే మనం పరిచయం చేద్దామనే ప్రయత్నం అనమాట ఈ డాక్యుమెంటరీ వీడియో. సో పెద్దయ్య సార్, అసలు మీరు ధ్యానం అనేది ఎందుకు మొదలుపెట్టారు? ఫస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ క్వశ్చన్ అంటే ధ్యానం ఎందుకంటే నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉండింది ఫస్ట్లో. ఓకే. చాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్, రాత్రి 2 గంటలప్పుడు నిద్ర రాక కడుపు ఉబ్బిపోయి చాలా రాయమార అయ్యేది కడుపు. అంత దారుణ పరిస్థితుల్లో అది కాక 94 కేజెస్ ఉంటే అప్పుడు 94 కేజెస్ ధ్యానం రాకముందు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్?
62. 62 స్టిల్ హెల్దీ అండ్ స్ట్రాంగ్ వెయిట్ కూడా బ్యాలెన్స్డ్ ఉంది. ఓకే, అట్లా ఉండేది. తర్వాత ధ్యానం పరిచయం అయింది నాకు. సుధాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉండే. ఎక్కడి నుంచి సార్? ఆయన పత్తికొండలో ఉండే, స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు. మీరు స్టేట్ బ్యాంక్లో పనిచేసాను. ఏం చేస్తూ ఉండారు సార్ మీరు ఆ టైంలో? నేను అగ్రికల్చర్ అసిస్టెంట్గా ఉన్నామండి. ఓకే, స్టేట్ బ్యాంక్లో. ఓకే. సో అట్లా ఆయన వల్ల ఆయన ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాడు. ఎప్పుడు ఆయన ఇంటికి పోయి లోపలికి పోయి 5 నిమిషాలకు వస్తాను అనేవాడు. ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే మెడిటేషన్ చేస్తున్నాడా అన్నాడు. మెడిటేషన్ చేస్తున్నాడంటే మాకు కూడా నేర్పిండి సార్ అన్నాం. మేము అడిగినాం మాకు కూడా చెప్పండి సార్ అంటే, లేదా కర్నూలులో గురువు ఉంటాడు, గురువు దగ్గర ఎవరు తగ్గట్టు వాళ్ళ మంత్రం ఇస్తాడు, ఆ మంత్రము తీసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పాడు. అనుకుంటున్నానుగానే మాకు 98లో అనుకున్నాం. అంతా 98లో అనుకున్నాం. అంత లోపల రజనీకాంత్ రెడ్డి అని ఇక్కడ ఆయన ఉంటాడు మనకు. ఆయన వల్ల ఇట్లా ప్రతిసారి వస్తున్నాడు. గురుపౌర్ణమి మరుసటి రోజు పత్తికొండ కొని 2 పోయినారు ఇక్కడి నుంచి అక్కడికి, నందవరంకి. వాళ్ళు ఫోన్ చేసిన టక్కని ఇట్లా సార్ వస్తున్నారు అని. సార్ వస్తున్నా మరుసటి వచ్చాడు ఇక్కడికి. సార్ని అప్పుడు పరిచయం అయింది సార్కి. పత్తికొండకు వచ్చాడు సార్ 98లో వచ్చారు. 98 మేలో గురుపౌర్ణమి జరిగింది అక్కడ నందవరంలో. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇట్లా వచ్చేసారు. ఇంకా అప్పటి నుంచి చేశాను. తర్వాత శాకాహారి అయినాను. తర్వాత కొంచెం వాటర్ థెరపీ అని ఉంటుంది మామూలుగా, మంత్రం సత్యనారాయణ చెప్తారు కదా, అది పాటించి మెడిటేషన్ శాకాహారి అయ్యే లోపల నాకు ఆరోగ్యం అంతా బాగైంది. మొత్తం ఏం లేదు. సో ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు అప్పుడు మీరు? చాలా ఏళ్ళు సఫర్ అయినా. ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఉండేది. కాన్స్టిపేషన్ భయంకరంగా ఉండేది. ఓకే, మీరు అప్పుడు మాంసాహారి శాకాహారి సార్? మొత్తం రాక్షసుడే. ఓకే, ఎందుకంటే శనివారం లేదు, ఆదివారం లేదు, ఏం లేదు, పండగ లేదు, పబ్బాలు లేదు, అట్లా తినేవాడిని. అలాంటిది వెంటనే మానేసా. ఏంటంటే ఒక మురళీధర్ అని ఉన్నాడు కదా, ధ్యానం శరణంగా, ఒకసారి వచ్చి ఇక్కడ ఇంట్లో మెడిటేషన్ పెడుతూ ఒక సెంటెన్స్ చెప్పినాడు. జార్జ్ బెర్నార్డ్ షా కొటేషన్ చెప్పాడు మాకు. డోంట్ మేక్ యువర్ స్టమక్ ఏ బరియల్ గ్రౌండ్ విత్ డెడ్ యానిమల్స్ అని చెప్తే నాకు అప్పటి నుంచి ఐడియా వచ్చింది. తర్వాత ఎవరో ఉండి నీకు అంత మటన్ ఇంట్రెస్ట్ అయితే నీ కొడుకు కాలు చేయి తిను అన్నాడు. అన్నప్పుడు నాకు అప్పుడు ఒక నెల తినే కొద్దీ పిల్లల కాళ్ళు చేతి తిన్నట్లు అనిపించింది. అప్పటి నుంచి సడన్గా మానేసిన. మానేసి శాకాహారి అయిపోయినా. ఆరోగ్యం అంతా బాగుంది. ఎలాంటి పదార్థాలు తిన్నా నాకు ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది లేదు, ఏం లేదు అసలు. ఇట్లా చాలా ధ్యానం రావడానికి ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్పీరియన్స్, మీరు ట్రస్ట్ చేయడానికి. ఇంకోటి 10 సార్లు ట్రస్ట్ చేయాలంటే ఎట్లా? అది కూడా ధ్యానం కదా. ఒకసారి ఫస్ట్ ట్రెక్కింగ్ పోయినాం తిరుమల 99లో. ట్రెక్కింగ్ చేసాడు సారు. ఆ ట్రెక్కింగ్ పోయినప్పుడు ఒక 10 కిలోమీటర్లు నడిపించినారు. అక్కడ నడిపించిన తర్వాత నా 94 కేజీలు ఉండేవాని కదా. నడిచి కాళ్ళు పట్టుకొని ఇట్లా పోయినాను అక్కడికి. తర్వాత కూర్చునేకి రాదు, నిలబడేకి రాదు. అలా అయిపోయింది. అదా ఏం తప్ప ఇట్లుంది. మధ్యలో ఫస్ట్ స్టేజ్కే ఇట్లున్నాం, ఇంకా 3 రోజులు ఎట్లా పోవాలా, ఆ ఫస్ట్ నైటే అట్లా అయిపోయింది. ఇంకా 3 రోజులు ఎట్లా పోవాలా అనే ఆలోచన పడినా. ఆలోచన పడితే ఏదో రాత్రి ఇట్లా గడిచిపోయింది. ఉదయం వస్తేనే 10 సార్లు ఇట్లా 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 తిరిగి మాట్లాడుతున్నాడు. ఇట్లా ఉన్నాడు, కెమెరా ఉన్నాడు, ఇట్లా ఆడకుండా 10 సార్లు అనుకోండి, ఇట్లా తిరిగి మాట్లాడుతున్నాడు. నేను వెనక కూర్చున్నా. వెనకాల ఉన్నారా? నేను వెనకాల కూర్చున్నా. ఎట్లా బలంతో కూర్చున్నా. కూర్చొని ఒక థాట్ రిలీజ్ చేసిన. సార్ నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇంక రాలేను, ఇక్కడ ఉంటే ఇంక పుల్లులో సినిమాలో పట్టుకుపోతాయి, ఒక్కడిని ఉండే వాళ్ళ పోయే దారి కూడా తెలియదు నాకు. వాళ్ళు సరిగా మీరు నడవలేను కాబట్టి నాకు నొప్పులు తగ్గితే మీ ఇంటి వస్తుంది సార్, లేకపోతే ఇక్కడే ఉండిపోతానని అట్లా మీరు కమ్యూనికేట్ చేశాను సైలెంట్గా. అక్కడ అంతా మాట్లాడిన తర్వాత, రే ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది కాదు, నా వెనక ఎంతోమంది ఉన్నారు, అందరికి చెప్పినట్లు రాయిది అన్నాడు. అలాగే ఒక టీ అని చెప్పాడు. టీ తాగితేనే ఇంకా పదండి అన్నాడు సారు. లేచిన నొప్పులు లేవు, నొప్పులు వేసి లేవు. నొప్పులు లేని తర్వాత ఇంకా 2 రోజులు బయలుదేరినా.
తర్వాత తిరుమల అంతా ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మరి ఎట్లా నడవగలిగారు? 2 రోజులు నొప్పులు లేవు, అసలు నొప్పులు లేవు, ఏం లేవు. తర్వాత తిరుమలలోకి మళ్ళీ అడుగు పెడితేనే స్టార్ట్ అయినాయి, భయంకర స్టార్ట్ అయినాయి. ఇంకా అట్లే వచ్చేసినాను. ఆ 2 రోజులు మళ్ళీ లేవు. ఓకే, నమ్మాల్సిందే కదా. ధ్యానం అంటే ఏమి, ధ్యాన శక్తి అంటే ఏమి, గురువు గారు ఏమంటే ఏమి. గురువు గారు ఎప్పుడు చెప్పి చేయడు, నేనే తగ్గించినా అని చెప్పాడు. మామూలుగా ఈ కాలంలో కొంచెం తగ్గించినా నేనేదా అంటారు. అట్లా సార్ చెప్పాడు. ఇండైరెక్ట్గా ఇట్లా చాలా చేసినాడు. ఇట్లా చాలా అనుభవాలు ఉన్నాయి. వండర్ఫుల్. ఫస్ట్ బిగినింగ్ రావడానికి కారణము 10 సార్లు నమ్మడానికి కారణం ఇదే. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. అదే. సో ఇక్కడ మనతో పాటు ఇంకొక గ్రేట్ మాస్టర్ ఉన్నారు, అమ్మగారు. అమ్మ, మీతో మాట్లాడాలి. నేను మీ దగ్గరికి వచ్చేస్తా, పర్లేదు. ఆయనకైతే ఏదో బాధ ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మెడిటేషన్ చేశారు. మీరు ఎందుకు మెడిటేషన్ చేశారు? మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి చెప్పండి, నాకు అందరికి చెప్పండి. ముందుగా సదానంద స్వామి గారికి వందనాలు. తర్వాత స్వర్ణమాల పత్రమ్మకు, మన సుభాష్ పత్రి సార్కి వందనాలు సార్. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా, చెప్పండి ఎందుకోసం మీరు ధ్యానం చేశారు? నాకు ధ్యానం గురించి ఏం తెలియదు సార్. మా సారు మెడిటేషన్ చేసి ఇంకా నేను మాంసం వదిలి పెడుతున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే తినేసేయి అని అంటే, నేను చిన్నప్పటి నుండి దాదాపు 31 ఇయర్స్ అందరూ వారంలో 1 రోజు 2 రోజులు తింటారు సార్. నేను వారంలో 6 రోజులు తింటా సార్. మా నాన్న ఆ విధంగా పెంచినాడు నన్ను. ఎప్పుడు మాంసమే. పక్కన వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడన్నా మాంసం మానేయని నేను ఇప్పుడు చెప్తా కదా సార్, మా తమ్ముడు వాళ్ళు ఏమనేటంటే 30 జన్మలకు కావాల్సినంత మాంసం తిన్నావు, నువ్వేంది మాకు చెప్పేది అని అంటారు సార్. అవునా? ఇప్పటికి కూడా అదే అంటారు. కానీ నేను మాంసం మానేస్తే ఎట్లా, మా ఆయన ఏదో అబ్బా సన్యాసం అంటే, అప్పటి వరకు గురువు అవన్నీ ఏం తెలియదు, ఏదో పూజలు చేసేదాన్ని అంతే, పత్రిసారు అని విన్నాను అంతే. కానీ గురువు ఇవన్నీ ఏంటంటే ఆ వాతావరణానికి, నేను పెరిగిన వాతావరణానికి సెట్ కాలే, అది ధ్యానం అనేది సెట్ కాలే. ఇతను ఏమన్నా అన్ని సన్యాసంలో కలిసిపోతే నేను ఎలా జీవించాలి? నాకు జాబ్ లేదు సార్, ఓకే చదువు ఒకటే చదువు ఉంది అంతే. కానీ ఒక లేడీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో అంతకంటే 10 అంతలు ఎక్కువ ఆలోచించిన నేను. ఎందుకంటే ఇష్టం లేదు, ఇష్టపడరు దీంట్లోకి రావడం. ఇష్టపడలేదు మీరు? పడలేదు. పెట్టేవాళ్ళ? సార్ని ఇబ్బంది పెట్టలే. మా సార్ ఏమన్నాడు, నీకు కావాల్సినంత నువ్వు తెప్పించుకొని తిను. నేను మాత్రం మీకు భయం వేసింటది కదా, ఆయన ధ్యానం చేసుకొని కళ్ళు మూసుకొని అన్ని వదిలేస్తే అంటే, మీరు ఇందాక చెప్పారు కదా నాకు భయం వేసింది. సో మరి మీరు భయం వేసినప్పుడు మీరు ఏం రియాక్ట్ అవ్వాలి కదా, సార్ ధ్యానం చేయొద్దని, లేకపోతే అది అని ఇదని ఏం కంట్రోల్ చేయలేదా సార్ని? నేను మా సార్నే కాదు, మా పిల్లల్ని కూడా కంట్రోల్ చేయని. ఫస్ట్ నుండి నా స్వభావం ఏమంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండని అనే స్వభావం సార్ నాది. ఫస్ట్ నుండి ఫోర్స్ చేసేది, ఇట్లా నేను చేయకపోతే చేసేది అనేది నా లైఫ్లో ఎక్కడా లేదు సార్. నా స్టూడెంట్స్లో కూడా నేను చెప్పను. ఓకే, మీరు ఏం చేస్తారమ్మా? నేను టీచర్గా పనిచేస్తున్నా సార్. ఇప్పటికీ వర్క్ చేస్తున్నారా? ఇంకా 2 ఇయర్స్. ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా? ఇక్కడ ఆది ఆంధ్ర స్కూల్ పత్తికొండలో జాబ్ చేస్తాను. ఆది ఆంధ్ర స్కూల్. ఓకే. అట్లా ఫోర్స్ చేయను. ధ్యానం టీచర్ అంటారు. ధ్యానం టీచర్. ఓకే ఓకే. ఫోర్స్ చేయలేదు సార్. కానీ నేను బాగా 6 months మా ఆయన తినలేదని, నేను మటన్ తినలే కానీ ఎగ్స్ తింటూ వచ్చినాడు సార్. వచ్చినాక ఒకరోజు మామూలు డ్యూటీకి పోయినా మా చిన్న అబ్బాయిని పిలుచుకొని, అప్పుడు ఎగ్గు తినిపోయినాను సార్. ఆ రోజు ఒళ్ళంతా దద్దలు నవ్వ వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందంటే, ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ నాకు వస్తుందంటే భయం వేస్తుంది. అంటే ఆ రోజు ఆ పూట నాకు మైండ్ ఏం సెట్ చేసిందంటే, ఎప్పటికీ నువ్వు నాన్ వెజ్ తినకూడదు అని ఒక చిన్న సైన్స్. అది ఎంత బలంగా ఉందంటే, కొంతమందికి ఏమన్నా వస్తే ఒక 3 నెలలకు మళ్ళీ రిపీట్ చేస్తారు, 6 నెలలకు రిపీట్ చేస్తారు, 6 ఏళ్ళకు రిపీట్ చేస్తారు. కానీ నేను లైఫ్లో పెద్ద డెసిషన్ తీసుకున్నా. నేను నాన్ వెజ్ తినకూడదు అనేది ఆ రోజు తీసుకున్నా సార్. స్కూల్ పోయినాక వచ్చినప్పటి నుండి నేను మానేసినాను. వండర్ఫుల్. అది నా లైఫ్లో ఎప్పుడు తిరుగులేనిది. అది నేను మంచి డెసిషన్ తీసుకున్నానని తర్వాత తెలిసింది సార్ నాకు. వండర్ఫుల్. నాకు వేరే ఫస్ట్ నుండి మాంసంతో పెరిగినాను కదా సార్. అట్లా పక్కన వాళ్ళు ఏమన్నా చేసుకున్నారంటే నేను వామిటింగ్ చేసుకుంటుంటే నాకు ఏ విధంగా అనిపిస్తుందంటే, ఆ స్మెల్ ఒక చనిపోయిన జీవి ఒక 5-6 రోజుల తర్వాత మన ముందర పెడితే ఎంత భయంకరమైన స్మెల్. అప్పుడు అనుకున్నాను, ఇంత చెడ్డదాన్ని నన్ను రిజెక్ట్ చేసిన పత్రి సార్కు శతకోటి వందనాలు. ధ్యానం పరిచయం చేసి
నేను చాలా బాధపడినాను చాలా రోజులు. ఇంత చెడు అంశం నా పొట్టలో పోయిందే అని బాధపడి అప్పటి నుండి నేను అందరికీ కూడా చెప్తా సార్, తినకూడదు అని చెప్తున్నాను సార్. కానీ నాకు ఆటోమేటిక్గా మా పిల్లలు ఇద్దరు ఫస్ట్ నుండి తినటం లేదు సార్. మా రెండో అబ్బాయి పుట్టినప్పటి నుండి తెలియదు, మా చిన్న అబ్బాయి మాత్రం 6 years తిన్నాడు, అంటే అప్పుడే తినేటప్పుడు. ఇది సార్ నేను ధ్యానంలోకి రావడానికి కారణం. వండర్ఫుల్. సో రెండు కూడా చాలా వ్యాలిడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో ఇలాంటి స్ట్రాంగ్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఒక పని ఏదన్నా నచ్చితే కొన్ని రోజులు చేయొచ్చు, సో ఆఫ్టర్ నీడ్స్ తీరిన తర్వాత మర్చిపోవచ్చు. బట్ అది వాళ్ళ శ్రేయస్సు కోసం ఉపయోగపడినప్పుడు అండ్ ఆ దాన్ని ఇంకా 10 మందికి అందించాలనే ఒక ప్రేరణ ఎక్కడ కలిగిందంటే అంత లోపలికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఆ రియల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, ఆ సోల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మాత్రమే ద పాసిబుల్ అనేది వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ రెండు ఎక్స్పీరియన్సెస్లు ఇద్దరు మనుషుల్లో కలిగినప్పుడు వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్. యూ కెన్ షో త్రూ కెమెరా. సో దిస్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్. సో ఈ పిరమిడ్ అనేది అంటే వాళ్ళిద్దరు మనుషులు ధ్యానం చేసుకోవచ్చు, ఒక కుటుంబం చేసుకోవచ్చు, కావాలంటే ఒక చిన్న పిరమిడ్ పెట్టుకొని ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ఎంత డీప్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత రియల్ ఒరిజినల్ మేనిఫెస్టేషన్, ఆ హ్యూజ్ మేనిఫెస్టేషన్ అనేది మనకు బయటికి అవుట్పుట్ ద్వారా కనిపిస్తుంది. సో పిరమిడ్ డాక్యుమెంటరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ పిరమిడ్ ధ్యాన భారతం ద్వారా మనం చేసే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళ సోల్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఇది నిర్మాణం అయిన తర్వాత ఎలాంటి మార్పులు ఈ యొక్క ప్లేస్లో వచ్చాయి, వాటి గురించి మనం తెలుసుకుందామా? సో వాటి గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ పెద్దయ్య సార్ దగ్గరికి వెళ్ళాలి. సార్ దగ్గరికి వెళ్దాం. సార్ ధ్యానం చేసాం, బాగుంది. చిన్న పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు కదా, ఇంత పెద్ద పిరమిడ్ ఎందుకు కట్టారు? చిన్న పిరమిడ్ ఇంట్లో ఉందా? ఉంది. ఎంత సైజ్ది? 4x4. ఫస్ట్ మీరు తెచ్చుకున్న పిరమిడ్? ఫస్ట్ 1999లో తెచ్చుకుంది. నా ధ్యానం మురళీధర్ సార్ తెచ్చిచ్చారు. అప్పుడు మీకు ఆ పిరమిడ్ తెచ్చిచ్చారు. ఓకే. అది దాంట్లో చేసేవాళ్ళం, ఎక్కువ చేసేవాళ్ళము. తర్వాత చంద్రశేఖర్ శర్మ ఉండే, ఆయన వచ్చినాడు, మిద్దె పైన టెంకాయ కొట్టిపోయినాడు. టెంకాయ పుట్టి ఇక్కడ కాదు, ఇక్కడ ఈ ఏరియాలో మంచి పిరమిడ్ వస్తుంది అన్నాడు. అవునా? పైన కింద తెలీదు, వచ్చింది. అవునా? ఆయన చెప్పారు వస్తుందని చెప్పాడు. తర్వాత కడదాం అనుకునే వాళ్ళము. ఏ ఇయర్లో సార్? 2000లో. ఓకే. తర్వాత ఇక్కడ మున్సిపల్ కాంపౌండ్లో ధ్యానాగ్ని జరిగేది అప్పుడు, ఇంతకుముందు కర్నూలులో. దాంట్లో ఒక పిరమిడ్ వేసేవాళ్ళు, పిరమిడ్ వేసినారు. ఆ పిరమిడ్ తీసుకొచ్చి మన కాంపౌండ్లో పెట్టుకోవాలని, అక్కడున్న పిరమిడ్ తీసుకొచ్చి ఇట్లా చేద్దాం అనుకున్నాం. అది కొంతమంది నువ్వు ఊర్లో లేవు కదా, మెయింటైన్ చేసేది కష్టము. అప్పుడు అందుకే నేను ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు సార్? అప్పుడు నీకు పంతకొండలో పనిచేసేవాడిని. తర్వాత ఆఫీసర్ ప్రమోషన్ మీద వెళ్ళిపోయినా. ప్రమోషన్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఊర్లో ఉంటేనే బాగుంటుంది, ఊర్లో లేవు కాబట్టి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, కాబట్టి వద్దులే, ఇంకోసారి నిదానం కట్టుకుందాం అన్నారు. కట్టుకున్న తర్వాత ఇంకా మానేసినాం. తర్వాత ఎప్పుడు 10 సార్లు కలిసినా ఏమయ్యా విశేషాలు అనేవాడు, నన్ను పేరు పెట్టి పిలిచేవాడు, గుర్తుపెట్టేవాడు సారు. ఇది జన్మకు ధన్యమైంది అది. అంటే కనసనలో పడాలంటేనే చాలా కష్టం. ఎప్పుడు చూసినా ఏమయ్యా విశేషాలు అనేది అట్లా అనుకుంటా 2018 అంటే 16లో స్టార్ట్ చేసినాం పిరమిడ్ నిర్మాణం. 2016లో స్టార్ట్ చేసినాము. ఈ బేస్మెంట్ వచ్చింది కదా, ఆ బేస్మెంట్ వచ్చింది, టాప్ ఏమంటే ఎవరు రావడానికి రావడం లే. మా బయలుదేరి నడితే నాకు వద్దు సార్, నాకు డేంజర్, నాకు ఇబ్బంది అవుతుంది, ఏమైనా కూల్ తగిన కింద నాకు ఎవరైనా ఏమన్నా అయితే నాకు ఇబ్బంది అవుతుంది వద్దనే. తర్వాత ఆదో నుంచి పిలిపించినా కూడా ఆయన ఊన సెంటరింగ్ వరకే 2 lakhs అడిగాడు ఆ కాలంలో. ఈయన ఏం చేద్దామని అనుకునేటప్పుడు గుణాకర్ రెడ్డి సార్ కూడా అడిగిన. గుణాకర్ సార్ ఒక ఇంజనీర్ ఇచ్చినాడు, ఇంజనీర్ కూడా సరి చెప్పలే. తర్వాత భాస్కర్ అనే ఖమ్మం ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి క్లాస్ పెట్టినాం మేడం, బేస్మఠం లెవెల్ ఉన్నప్పుడు క్లాస్ పెట్టినాము. ఇట్లా కష్టం సార్ ఎవరు రావడం లేదంటే ఆయన ఒక అడ్రస్ ఇచ్చాడు, గుడివాడలో వెంకట్.
ఆయన ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు వచ్చి ఒక నెల రోజుల్లో గుడివాడ నుంచి వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వంట చేసుకొని గది ఉండేది, ఒక మనిషిని పెట్టి వంట చేపించి వాళ్ళకు ఒక నెల లోపల మొత్తం కంప్లీట్ చేయించిపోయినారు. ఓకే. ఈ పిరమిడ్ స్ట్రక్చర్ ఎంత సైజ్ సార్ ఇది? 25 లోపల 24 లోపల 24 వస్తుంది, బయట 25. ఓకే. 16లో మొదలెట్టారు కన్స్ట్రక్షన్, 18లో సార్ 18లో డేట్ సార్ ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 14 మనకి ఇనాగ్రేట్ చేశారు అప్పుడు సార్. ఓకే. అప్పుడు చాలా గ్రాండ్, చాలా బ్రహ్మాండంగా జరిగింది. పెద్ద మాస్టర్లు వచ్చినారు అప్పుడు. యా సార్, నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను సార్, ఒక మనిషి ధ్యానంలోకి రావడం, దాంట్లో కొన్ని సంవత్సరాలు ఉండడం అనేది నాట్ ఏ పాసిబుల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మనకి చాలా విషయాలు మనల్ని బాహ్య ప్రపంచం వైపు పుల్ చేస్తాయి. అలాంటిది ధ్యానంలోకి వచ్చి తను సాధన చేసుకుంటూ ఉంటూ ఓకే. బట్ ఒక పిరమిడ్ కట్టాలనేది ఈరోజు కొన్ని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, బట్ వేలలో పిరమిడ్స్ ఉన్నాయి. అంటే కోట్ల మందికి ధ్యానం తెలిసిన అందులో కొంతమంది చూజన్ పీపుల్ మాత్రమే పిరమిడ్ కట్టగలిగారు. అంటే పిరమిడ్ కట్టాలంటే కూడా దానికి కావాల్సినటువంటి ఆ సామర్థ్యము, ఆత్మస్థితి మన లోపల ఉండాలని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను. సార్, మీరు ఈ పిరమిడ్ కట్టుతున్న ప్రాసెస్లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు? అంటే మీ గ్రోత్ కానీ, మీ పర్సనల్ గ్రోత్ కానీ, అంటే మీ ఆధ్యాత్మిక గ్రోత్ కానీ ఎలాంటి అబ్జర్వేషన్స్ మీరు నోటీస్ చేశారు? నేను ధ్యానం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ బాగానే జరిగిపోతున్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా. అది ఓకే. బట్ పిరమిడ్ ఈజ్ డిఫరెంట్ థింగ్. ఇట్ ఈజ్ అంప్లిఫైయింగ్ అవర్ ఫ్రీక్వెన్సీ, అవర్ ఎనర్జీ, రైట్? పిరమిడ్ అంటేనే మన శక్తిని అంప్లిఫై చేస్తూ ఉంటుంది. నేనేం అనుకోలేదు, పత్తికొండ ప్రజలకి ఒక ధ్యాన కేంద్రం నిర్మిస్తే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడాలని నా కోరిక, అంతే. అంటే ఇది మీకు ఇనిషియల్గా మీ పర్సనల్ కోసం కాదు, మీ ఆలోచన లేదు, అందరికి వెళ్ళాలా. ఓకే. పర్సనల్గా ఎప్పుడు అనుకోలేదు నేను. ఓకే. పర్సనల్ కూడా ఎప్పుడు అనుకోలే. వండర్ఫుల్. ఈ ల్యాండ్ మొత్తం ఎంత జాగా మీరు పిరమిడ్ కోసం కేటాయించారు సార్? దగ్గర 3 సెంట్లు ఉంటుంది. ఈ పిరమిడ్ ఒకటి 3 సెంట్లు మొత్తం 11 సెంట్లు ఉంటుంది. ఇది 7 సెంట్లు ఉంది. ఓన్లీ పిరమిడ్కి ఉన్న అంబియన్స్ 7 సెంట్లు క్లియర్గా 7 సెంట్లు ఉంటుంది. ఓకే. సో పిరమిడ్ ఓపెనింగ్ చేయడం అనేది ఎట్లా సార్ ఓపెన్ చేశారు, ఏం మాట్లాడారు, అది ఎందుకు పార్వతి గిరిజా పిరమిడ్ అని ఎందుకు పేరు పెట్టారు? అది ఈమె బాగా చెప్తుంది. అయ్యా, అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ, మీరే చెప్పాలి ఇప్పుడు. కాదు సార్, నేను మామూలుగా సదానంద స్వామి ఆశ్రమానికి అన్నీ మనం పిరమిడ్లకు ఇస్తూ పోతుంటాం కదా, కానీ లోపల ఇన్నేళ్ళు ధ్యానం చేసినాం కదా, ఏదో ఒకటి పర్మనెంట్గా ఉండేది ఏది చేయాలా అని ఆలోచిస్తూ సదానంద ఆశ్రమంలో వెజిటేరియన్ ర్యాలీకి వెళ్ళినాం సార్, గురు పౌర్ణమి రోజు. ఏ సంవత్సరం అమ్మా? 2015లో సార్. అప్పుడు ఆ స్లోగన్ ఏమొచ్చిందంటే, కట్టాలి పిరమిడ్లే కట్టాలి, పిరమిడ్లే కట్టాలి, ఉండాలి వెజిటేరియన్గా ఉండాలనుకుంటూ ఆ వర్డ్ ఎక్కువ అనుకున్నాను సార్ మనసులో. కట్టాలి పిరమిడ్లు అంటే, అంతవరకు పిరమిడ్లు చూస్తున్నాను పోతున్నాను, నేనెందుకు కట్టకూడదనే ఒక క్వశ్చన్ వచ్చింది సార్ సదానంద స్వామి ఆశ్రమంలో ఫస్ట్ టైం అని. అది మైండ్లో ఉంది. మళ్ళా ఇంటికి మామూలుగా వచ్చినాం సార్. ఒకరోజు మా సారు నేను, మా సార్ సోఫాలో పండుకున్నారు, నేను మామూలుగా కింద పండుకున్నాను సార్. ఇద్దరం ఒకటేసారి లేచి పిరమిడ్ కడితే ఎట్లుంటుందని ఇద్దరం ఒకటేసారి అన్నాం సార్. అవునా? అన్నాం సార్. అది నిజంగానే సార్ చాలా చేసేస్తామా అన్నాం, అంతే తప్ప ఇప్పుడు ఆలోచించినట్లు ఇంత ఖర్చు అనే భావము ఆ 2 yearsలో లేదు సార్. దీనికి తగ్గట్టేమో నేను కోడుమూరులో పనిచేసేటప్పుడు సమైకాంధ్ర ధర్నా అప్పుడు మాకు శాలరీ రాలేదు సార్, ఒక 4 నెలలు. అవన్నీ నిదానంగా పడే కొద్దీ అమౌంట్ ఎక్కువ అయిందనమాట. అప్పుడు నేను ఎక్కువ ఆర్డీలు చేసుకుంటూ వెళ్ళిపోయినా అనమాట. 5, 6 వీలైతే 7 ఆర్డీలు చేసుకుంటా. దాని గురించి మర్చిపోయినా, పోయేది ఒకటో తారీఖు వేసేది, ఇంకంతే, ఉన్నదాంతో సర్దుకునేది, మర్చిపోయినా. అది దాదాపు చాలా అమౌంట్ అయింది సార్. అది పిరమిడ్ కేసినాను అనేది తర్వాత తీస్తుంటే అమౌంట్లు అప్పుడు అర్థమైంది సార్. ఓహో, అందుకోసమనే అని. అంటే ఒకటేసారి పిరమిడ్ కట్టాలనుకున్నాం అనుకో, ఒక 10 లక్షలు క్యాష్ చూసి కడతాం కదా. ఇక్కడ అట్లా కాదు, అనుకున్నాము, స్టార్ట్ చేసినాం, కానీ ఇంత అవుతుందని ఏనాడు తనలే. ఇంకా నీ జీతందే నా జీతందే, ఇద్దరం బ్యాగ్లో వేసుకొని కారు వేసుకొని వచ్చి ఇంకొంచెం బాగా ఇది కాంపౌండ్ చాలా పొట్టిగా ఉండేది సార్, ఎత్తు చేద్దాం.
పెయింటింగ్ ఈ ఫినిషింగ్ చాలా నీట్గా ఉండాలా అంటే ఇద్దరము దాదాపు 18 నెలలు అప్ అండ్ డౌన్ చేసినాను సార్, కర్నూలు టు కోడుమూరు, కోడుమూరు టు పత్తికొండ. మా ఆయన ఆఫీసర్ కాబట్టి చాలా తక్కువ టైం, సాటర్డే ఇద్దరం కలిసి వచ్చేటోళ్ళం. సో మీరు అక్కడే ఉండేవాళ్ళు? అక్కడ మీరు కోడుమూరులో, మీరు కర్నూలులో? కాదు సార్, ఉదయం క్యారెట్ కట్టుకొని కోడుమూరుకి మీరు వెళ్ళాలి. వచ్చినాను, సాయంకాలం 4:30కి బడి అయిపోయినాక ఇటుకి 6:30కి వస్తా సార్. ఇక్కడ 6:30కి వచ్చినాక ఇక్కడ పనులు 16 మంది 18 మంది వస్తారు. ఎందుకంటే ఈ ఇల్లు రిపేర్లో ఉండే సార్, హాస్టల్కి ఇచ్చింటి వాళ్ళు, సార్ వాళ్ళు ఖాళీ చేసేసినారు. అప్పుడు మరి అదంతా చూసుకొని మళ్ళీ బ్యాక్ టు కర్నూలు. ఉదయం టిఫిన్ చేసుకొని ఇక్కడ పనులు వచ్చేసి చూసుకొని స్కూల్కి పోయి సాయంకాలం కర్నూలుకి సార్. అట్లా కర్నూలు పోయి వచ్చేసరికి 7:30 అవుతుంది కోడుమూరు నుండి. అప్పుడు నేను వీళ్ళకి వంట చేసి 11:30కి వండుకుంటుంది సార్. మళ్ళీ పొద్దున్నే 8:15 కల్లా బస్ స్టాండ్లో ఉంటాను సార్. ఆ విధంగా 18 నెలలు తిరిగినాను సార్. దీనికి ఈ ప్లేస్ లో మనకు ప్రాపర్ ప్రీమియర్ స్ట్రక్చర్ రావడం. అవును సార్. ఇదంతా మీ కష్టార్జితం? మా సార్ డొనేషన్స్ కానీ ఇట్లా ఫండ్ రైజ్ చేయడం కానీ తీసుకోవాల్సి వచ్చిందా మధ్యలో? డొనేషన్స్ అంటే మా తమ్ముడు ఇచ్చినారు సార్. మీ క్లోజ్ రిలేటివ్స్? కాదు సార్, మా సొంత తమ్ముడు శరత్ అనే సార్, ఇక్కడ ఒక సారు మన పత్తికొండ సారు. తర్వాత మా తమ్ముడు నర్సరాజు అని 25,000 ఇచ్చినారు సార్. తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారే ఇచ్చినారు, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు సార్ మన శ్రీదేవి మేడం గారు, వెంకటేశ్వర సారు, తర్వాత నాగరంగన్న అనే సారు నాకు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇచ్చినారు సార్. ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఎంతమంది అన్నా రాని సార్, వాళ్ళ భార్యగా ఫోన్ చేస్తాడు, అన్నం రెడీ చెయ్యి అంటే ఆమె సార్, ఆమె పేరు శోభ. ఆమె ఎంతమంది అన్నా రాని మాట్లాడతాం సార్. ఆమె వంట చేసేది. అంటే నాకు ఆ వంట చేసుకోవాలా అదే దాని మీద ఐడియా ఒక నెల రోజులు లేదు సార్. వాళ్ళ ఇంట్లోనే స్టే. అంటే మా సొంతం తమ్ముని వాళ్ళ ఇంట్లో కూడా పోం సార్, అంత జబర్దస్త్గా పోయేదాన్ని వాళ్ళ ఇంటికి. పోతే ఆమె టిఫిన్ చేసి మధ్యాహ్నం మీల్స్ చేసి నన్ను స్కూల్కి పంపించేది. మళ్ళీ ఇటుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పోయేదాన్ని, ఆడ క్యారెట్ కట్టిస్తే మళ్ళీ ఇంటికి. అట్లా దాదాపు ఒక 20-25 డేస్ వీళ్ళే ఆశ్రయం ఇచ్చినారు మాకు. నాగరంగన్న సార్ వాళ్ళు. మేము లేనప్పుడు కూడా పత్తికొండలో నాగరంగన్న సారే ఎక్కువగా ఇక్కడ ఎవరన్నా రాని వాళ్ళకు అన్ని ఫుడ్ దగ్గర నుండి అన్ని, వాళ్ళు చిన్న జాబ్ చేస్తుంది ఆమె, అయినా కూడా అది ఇంత ఇంట్లో. ఆ నాగరంగన్న సార్కు జత ప్రసాద్ రెడ్డి సార్ ఇక్కడ ప్రసాద్ రెడ్డి సార్, అతను మొత్తము ధ్యానం గురించే చెప్తాడు సార్. అతడు ఎన్ని బుక్స్ చదివినాడో ఏమో కానీ ఆ సారు నాగరంగన్న సారు వీళ్ళ ఫ్యామిలీ సహకరించినారు, వెంకటేశ్వర సారు. తర్వాత మేము ఇది కట్టినాక శ్రీ వీరయ్య సారు భార్య పద్మ మేడం, వీళ్ళిద్దరు హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది సార్. నేను ప్రస్తుతానికి వచ్చి నెల రోజులైంది సార్, అంతే ఇక్కడికి నెల రోజులైంది. ఏమంటే సెకండ్ సాటర్డే సండే వస్తాము, మండే మా వీళ్ళకి అన్ని ఆడవాడ వదిలిపడేసి మా క్యారియర్ తీసుకొని కార్లో వెళ్ళిపోతాం సార్. ఆ విధంగా ఉండేది. నువ్వు ఒక్క పాయింట్. సో నాకు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఇంకా ఆన్సర్ రాలేదు. అమ్మ, ఎందుకు సారు ఈ పిరమిడ్కి ఈ పేరు ఎందుకు పెట్టారు? ఎలా పెట్టారు? ఏ ప్రస్తావన కిందకి పెట్టారు? పార్వతీ గిరిజా పిరమిడ్. అదే సార్, ఇంకొక మనిషిని పరిచయం చేయాలి సార్, జయచంద్ర సార్. మా పిరమిడ్ ఆస్థాన కవి అనుకోండి సార్, పత్రి సారే అన్నాడు. ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక నాన్ స్టాప్గా 3 hours చెప్పగలడు, అంత విజ్ఞానం ఉంది సార్కి. గ్రాండ్ మాస్టర్స్ అన్నమాట. వీళ్ళంతా కలిసిందే మన పిరమిడ్ రన్ కాదు సార్. పర్ఫెక్ట్ అమ్మా. చెప్పండి ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఒక నిమిషం. పిరమిడ్కి ఆ పేరు అనేది ఎలా పెట్టారు ఏంటనే ఇన్సిడెంట్ గురించి చెప్పండి. మా ఇంట్లో అప్పుడు జయచంద్ర సార్ వాళ్ళు రెంట్కుంటే సార్, సారు ఒకసారి పేరు పెట్టియాలా పత్రి సార్తో అంటుంటే మా సార్తో అన్నాడంట, సార్ పార్వతి మేడంది కదా పార్వతి అని పెడితే ఎట్లుంటుందంటే మా సార్ నవ్వుకుంటూ పత్రి సార్ చెప్పినప్పుడు అది అనుకుంటే వెళ్ళినారంట సార్. నాకు తెలియదు. మేమిద్దరం కర్నూలు పిరమిడ్కి పోయినాము. ఆ రోజు సార్ మా పిరమిడ్కి పేరు పెడతారని నేను కింద డైనింగ్ హాల్లో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా. మా సార్ పైకి వెళ్ళినారు సార్. పైకి వెళ్తే సారు ఒక 15 నిమిషాలు ఇట్లా ధ్యానంలో కూర్చున్నాక ఏమి అని అడిగినారంట సార్. మా సార్ని అడిగితే సార్ ఇట్లా పత్తికొండలో పిరమిడ్కి పేరు పెట్టాలనుకుంటారంటే సారు కొద్దిసేపు సైలెంట్గా ధ్యానంలో కూర్చొని పార్వతీ గిరిజా పిరమిడ్ అని అన్నారంట సార్. నేనేమనుకుంటున్నా కింద
ఏ రామకృష్ణ పరమహంసో వివేకానందో నా పరిధిలో అప్పుడు ఏ లక్ష్మీదేవో జానకమ్మనో మన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు కదా సార్, రమణ మహర్షో మన మాస్టర్లు ఎంతో, అదే ఏ నేమ్ వస్తుంది అబ్బా అనుకుంటా చూసేసరికి వచ్చి నీ పేరు పెట్టినాడు సారు అని. నాకు చాలా భయం వేసింది, టెన్షన్ అయింది, కంట్లో నీళ్ళు తిరిగినాయి సార్. ఎందుకు పత్రిజీ నా పేరు పెట్టినారు కదా స్వామీజీ అని అంటే, అప్పుడు జయచంద్ర సార్ కూడా అన్నాడు సార్ ఒక మాట, ఈ ఊరి పేరు యాక్చువల్గా పార్వతి కొండ సార్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక పార్వతి కొండ అని పలకడానికి చేతగాక పాతికొండ అనుకుంటా పత్తికొండ అయింది సార్. ఓకే, ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాతికొండ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటున్నారు, అది పత్తికొండ అయింది. ఓకే, నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు మనీ సార్. మా అమ్మకు డెలివరీ చేసిన డాక్టర్ అమ్మ మనీ అంట, ఆ పేరే పెట్టుకుంది మా అమ్మ. కానీ అప్పుడు పూజారులు వాళ్ళని అడిగితే లేదు పార్వతి అనే పేరు ముందన్న రావాలా వెనకలన్నా రావాలా అని చెప్పినారంట సార్. మా అమ్మ లెక్క చేయలేదు, అది పండ్లు వచ్చేటప్పుడు చాలా వీక్ అయ్యి ఇంకా బతకదని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ స్వామి దగ్గర పోతే చెప్పినాను కదమ్మా పార్వతి అనే పేరు కలుపు అని అన్నారంట సార్. ఓకే, అది అప్పుడు నా పేరు మణి పార్వతి అయింది సార్ నా పేరు. ఓకే, అది మా అమ్మ నీ పేరు పెట్టినారు కదా భద్రయ్య, అందుకోసమేనా నీకు ఆ బాపనయ్య పార్వతి పెట్టు అని అన్నాడని మా అమ్మ ఇటుకు వచ్చినాక ఒక రోజు అన్నప్పుడు నాకు ఇది అర్థమైంది, ఇదేమి అని అర్థమైంది సార్. యా, వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో సార్ దీనికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్ షేర్ చేస్తారు, సార్ దగ్గరికి వెళ్తాం. సార్ ప్లీజ్ సార్. యాక్చువల్గా ఈ పిరమిడ్ ఇక్కడ స్టార్ట్ చేసాకంటే ముందు సార్ ఇక్కడ ఒక సైట్ ఉంది మరి వెనక, ఒక 10 సెంట్లు ఉంది. ఓకే, అక్కడ యాక్చువల్గా ఆడ అంతా కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసారు అన్ని. అది కొబ్బరికాయ కొట్టినాము, కొట్టిన తర్వాత ఎందుకు అది కొన్ని కారణాల వల్ల ముందు పోవడం లేదు అసలు. ఓకే, చాలా దారుణంగా అసలు ఎవరు వచ్చినా దూరం పోతున్నారు. మనకు చేస్తామన్న వాళ్ళు కూడా ఎందుకో దూరం పోయినారు. స్టార్ట్ కాకుండా అట్లే మిగిలిపోయింది. ఒకసారి గుణాకర్ రెడ్డి సార్ అని తెలుసు కదా మీకు, కర్నూలులో చాలా సీనియర్, 10 సార్తో 93 నుంచి ఉన్నాడు ఆయన. ఆయన పరిచయం ఆయన పిలుచుకొచ్చాను నన్ను. సార్ ఆయన అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాడు, హంద్రీనే వల్ల పనిచేస్తుండే. ఓకే, పిలుచుకొచ్చి చూపిస్తే ఆ సైడ్ చూపిస్తే ఆయన ముందు పోతాడు వెనక పోతాడు, అన్ని వైపులు తిరిగి ఆయన నచ్చలే అక్కడ. ఎందుకు ఆయనకు అస్సలు నచ్చలే, ఇది కమర్షియల్ ప్లేసు, ఇది అట్టకూడదు, వేస్ట్, ఇక్కడ జరగదు అంటే బాగుండదు అనే. ఇంకెట్లా బాగుంటూ ఇట్లా వస్తుంటే మిల్లు ఇక్కడే ఉందండి ఎక్కడ అని. ఓకే, ఇప్పుడు హాస్టల్ ఉంది. వచ్చి ఇక్కడ వచ్చి చూసి ఎన్ని చెట్లు చూసి ఇక్కడ బాగా అంత మంచి ప్లేస్లో కట్టకుండా ఆడగడతానంటావేమి అని ఆ ప్లేస్ సెలెక్ట్ చేశాడు. ఈ ప్లేస్ సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం గుణాకర్ రెడ్డి సార్ ఆయన. ఓకే, అట్లా స్టార్ట్ అయింది ఇది ఈ ప్లేస్ కూడా, లేకపోతే అక్కడ వచ్చేది వేరే దగ్గర వచ్చేది. ఓకే, నీవు ఇక్కడే ఉంటావు కదా, ఇల్లు ఎప్పుడైనా ఇక్కడ వస్తే పత్తికొండకు వస్తావు, ఇక్కడే ఉంటావు, ఎదురుగా ఉంటుంది, ఇంకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి అది మెయిన్ సార్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్లేస్ సెలెక్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు చెట్లు బాగా ఉన్నాయి. సో దీనికి మెయిన్ ఇంటెన్షన్ చంద్రశేఖర్ శర్మ సార్ పిరమిడ్ వస్తుంది అన్నాడు, అండ్ దాని తర్వాత గుణాకర్ రెడ్డి సెలెక్ట్ చేయడం, అండ్ దెన్ పత్రి సార్ దీన్ని ఓపెన్ చేయడం. ఏం చెప్పారు సార్ ఈ పిరమిడ్ గురించి పత్రి సార్? అంటే ప్రతి పిరమిడ్ వచ్చినప్పుడు పత్రి సార్ ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఏం చెప్పారు? ఫస్ట్ మెడిటేషన్ కూర్చొని లేచిన తర్వాత ఇట్లా చూసి రే మీ పిరమిడ్ ఎత్తుకుపోతారా అన్నాడు. అవునా? మీ పిరమిడ్ ఎత్తుకుపోతారా అన్నాడు. తర్వాత పెయింటింగ్ కూడా సగమే చేసింటి, కింద బుద్ధుడు లోపల పెయింటింగ్ చూసాను, చాలా బుద్ధుడు పత్రిసారు సాధారణ యోగి వాటి వరకే ఉండింది. పోతూ ఈ పై వరకు ఎక్స్టెండ్ చేయన్నాడు. అది చెప్పాడు నాకు. సో మీరు లోపలికి వెళ్ళాక మీకు పెయింటింగ్ చూపిస్తాను మీకు. సో ఎంత యూనిక్గా ఉంటుందంటే లోపలికి వెళ్తే అది ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అది మీకు అనుభూతి కలుగుతుంది. లెట్స్ సీ, మిమ్మల్ని చూద్దాం మళ్ళీ. ఆ పెయింటింగ్ చేసిందంతగా మన ధ్యానం మాస్టర్ రంగన్ అని, ఆర్ట్ రంగన్ అంటాం ఆయన్ని. ఆయన కూడా మా సరిగా 98 నుంచి వచ్చాడు, మెడిటేషన్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఉన్నాడు. పెద్ద మాస్టర్, మంచి నాలెడ్జ్ కూడా ఉంది ఆయనకి. ఆయన చేసినాడు అంతా. ఆయన మన కోయ బృహజంగల పిల్లడు ఉన్నాడు, ఇద్దరు కలిసి పైన వేసినారు. దేవదాస్ అనే పిల్లడు అక్కడ పైన వేసాడు, దేవదాస్.
మారెప్ప అని సో 2018 ఫిబ్రవరి 14లో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది 2 years ముందు అది పైన అంతా కవర్ చేసేసినాం. 2 years లోపల పెయింటింగ్స్ మధ్యలో వరకు ఉంది. ఆ పైన తర్వాత 2 years బ్యాక్ మనము కంప్లీట్ ఫినిషింగ్ అనేది పెయింట్ కంప్లీట్ చేశారు. అదేంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది ఇక్కడ పోతే లోన్ పోతే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎస్ సార్. అండ్ ఇంకొక విషయం చెప్పండి సార్. సో ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ లైఫ్లో ఎవ్రీ పర్సన్ లైఫ్లో పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే మెడిటేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఒక క్లియర్ లైన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద సేమ్ వే సో ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ తర్వాత దాని ముందు లైఫ్ని కూడా క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. మై లైఫ్ బిఫోర్ అండ్ మై లైఫ్ ఆఫ్టర్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అని మనకు క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. ఏం అబ్జర్వ్ చేస్తారు చేంజెస్ మీరు పిరమిడ్ కన్స్ట్రక్షన్ తర్వాత, అంటే ఎలాంటి మార్పులు వచ్చి ఈ యొక్క సరౌండింగ్స్లో? సో వాటి గురించి కొంత చెప్పగలిగితే షార్ట్ అండ్ స్వీట్గా. అంటే వైబ్రేషన్స్ వచ్చినాయి, అందరూ ధ్యానం చేయాలా మంచిది అంటున్నారు అందరూ. ఆ లెవెల్కి వచ్చిన జనాలు ఇప్పుడు. ఒకప్పుడు ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. ఫస్ట్ మన ఇల్లే దూరం పారిపోయే వాళ్ళ ధ్యానం చెప్పి అంటే ఏమో తిరుగుతుంది. ఆదివారం అది వచ్చినా కుంకుమ పెట్టుకుని అన్ని ఇలా తిరిగి వస్తుంది. కుంకుమ పట్టుకుని వెళ్తారా? చాలా కుంకుమ అంటే సాంప్రదాయంగా వెళ్ళి వాళ్ళకి చేస్తారు. సో ధ్యానానికి రండమ్మా అని అడుగుతారా? అంతే సార్. ఆదివారము సాయంకాలము 6 గంటలకు ప్రోగ్రామ్ ఉంది, రండమ్మా. ఓకే. చిరాకు పడ్డోళ్ళు ఉన్నారా? ఏమన్నా ఉన్నాయి, నేను అవన్నీ పట్టించుకోను సార్. కానీ పిలిచాలి కదా, ప్రతిసారి కాన్సెప్ట్ అదే కదండి. ఎంత మంచి వాళ్ళు కదా వీళ్ళు అసలుకి. సో నైస్. సో అలా ఇనిషియల్ డేస్లో ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. దగ్గర 17 సంవత్సరాలు కర్నూలులో ఉన్నాను సార్. ఈ 8 yearsలో సాటర్డే సండే వస్తుంటుంది కదా సార్. అప్పుడు మధ్యలో పోయేదాన్ని. పత్రిసారి వస్తారు అన్నప్పుడు మాత్రం వెళ్ళేదాన్ని 2 రోజులు అట్లా. నాకు మా శ్రీదేవి మేడం వాళ్ళంతా సహకరిస్తారు సార్, వీళ్ళంతా అందరం కలిసి. అసలు మేము 8 ఏళ్ళు కట్టించినాక మేము ఇక్కడ లేము సార్. ఈ పిరమిడ్ అయ్యింది ఇక్కడ శంకరమ్మక్క అని ఒక ఆమె వస్తుంది సార్. ఆమెను ప్రిన్సిపాల్ అంటాను, ఎందుకంటే ఆమె ఈరోజు టిఫిన్ ఏం చేయాలి అనే దగ్గర నుండి అన్ని ఐటమ్స్ అయిపోయేంత వరకు చూసుకుంటారు సార్. ఆమె మెయిన్. తర్వాత ఆమెకు అసిస్టెంట్గా మన శోభా మేడం, శ్రీదేవి మేడం, పద్మ మేడం, ముఖ్యంగా వీరయ్య సారు, తర్వాత ప్రసాద్ రెడ్డి. ఈ ప్రసాద్ రెడ్డి సార్ కంప్లీట్గా చూసుకుంటారు. ఆ పని కంప్లీట్ అయినాక ఆ మిగతా పని ఎవరు వాళ్ళు వదిలేస్తే అప్పుడు ఈ వీరయ్య సారు కుర్చీల దగ్గర నుండి వండిన పాత్రల దగ్గర నుండి అన్నీ సెట్ చేసి లైట్లు ఆఫ్ చేసి లాక్ చేసి పైకి వెళ్తారు. అది వీరయ్య సార్ బాధ్యత. మధ్యాహ్నం అన్నీ ఏమేమి తేవన్నో తీసుకొస్తూ అన్నీ మొత్తం అయిపోయాక కంప్లీట్ చేసేది మన వీరయ్య సార్. వీళ్ళే అంటే దీన్ని నేను అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వసుదైక కుటుంబం అని ఒక డెఫినేషన్ అందరూ కలవందే అసలు కాదు సార్. మేము ధ్యానము డైరెక్ట్గా చేయలేదు సార్. ఇక్కడ శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు సార్ ఉన్నారు సార్. సారు ఎప్పుడు వచ్చినా పత్రి సార్ వాళ్ళ ఇంట్లో 5 days 7 days ఉంటారు సార్. పత్రి సార్ ఉంటే మేమందరము వెళ్తాం కదా సార్ గురువుకని. దాదాపు 70-80 మంది పోతే సోమశేఖర్ రెడ్డి సార్ వాళ్ళ మదరు, వాళ్ళ అన్న శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ మిస్సెస్, ఈ నలుగురు కలిసి ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళ ఇంట్లోనే సార్ పెద్దది సార్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ తోటలో రెడ్డోళ్ళు ఈరోజు పోయి వచ్చినారు సార్. కరెక్ట్ మీరు వచ్చినారు. వాళ్ళే సార్ మాకు అందరికీ విసిగించుకోకుండా వంట చేసి పెట్టేటోళ్ళు. పొద్దున మధ్యాహ్నం రాత్రి. పత్రి గారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళని చూసి నేను అనుకునేదాన్ని అప్పుడు ధ్యానం గురించి తెలియదు. ఇంతోటి ఎవరు చేస్తారు, ఏదో ఒక పూట అయితే చేయొచ్చు అని. అంటే నేను ఇంకా ఆ స్టేజ్కి ఎదగలే, తెలియదు అనమాట. అంటే ధ్యానంలోకి వచ్చిన వెంటనే కంప్లీట్ కాలేరు సార్. అవి ఒక్కొక్క స్టెప్ వైజ్ మనము దీంట్లో డీప్గా వెళ్తాం. ఇప్పుడు డీప్గా వెళ్ళేదానికి స్టార్టింగ్లో వాళ్ళకు చాలా స్టేజెస్ ఉంటాయి. ప్రతిసారి ఏమంటారు, ఎదురుగా ధ్యానం చేయని వాళ్ళైనా బాగా ధ్యానం చేసైనా ఎప్పుడైనా వాళ్ళు ఈ స్టేజ్కి రావాల్సిందే అని అనుకోవాలి మనం. అంతే. అంటే మనం అందరం ఒకటే. వాడు ఫస్ట్ స్టెప్లో ఉన్నాడు, మనం 50 steps, ఇంకా 1000 steps ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ అనేది ఇది అనే భావన నేర్చుకున్నాను సార్ నేను ఈ ధ్యానంలోకి వచ్చి నేర్చుకున్నాను. సో నాకు ఈ పిరమిడ్ అంతా మనం చూద్దామా, లోపలికి వెళ్ళి చూద్దాం సార్. పిరమిడ్ అంతా లోపలికి వెళ్ళి చూద్దామా, వీళ్ళతో మాట్లాడదాం. సో ఒకసారి వీళ్ళ ద్వారా కన్స్ట్రక్షన్ జరిగితే బట్ ఇక్కడ మా కోడలు ఉన్నారు సార్. ఓకే.
రండి. మా కోడలు వెజిటేరియన్ అమ్మాయి కావాలని మా అబ్బాయి 8 సంబంధాలు చూస్తే వాళ్ళే మా అబ్బాయిని రిజెక్ట్ చేసినారు సార్. ఈ అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడింది, వెజిటేరియన్ అని కనుక్కున్నాక మాకు చాలా సంతోషం ఇస్తుంది. శబరిని పిలిచినాను. శబరిరా. హాయ్ శబరి. కివెలూరులో కలిసి అంటాను. వాళ్ళ అబ్బాయి కోసల శ్రీరామ అమ్మ. మీరు ఇక్కడ కూర్చోండి సార్. ఒకసారి ఓకే సార్. సో ఏంటి శబరి, ఎలా ఉంది లైఫ్ పిరమిడ్ మెడిటేషన్లో? బాగుంది. ఎందుకబ్బా పేరెంట్స్ ఏదో వాళ్ళు ముసలోళ్ళు చేసుకుంటారు, మనకెందుకు చెప్పు? అండ్ నువ్వు ఎందుకు చేసావు మెడిటేషన్? ఎందుకు చేస్తున్నాను? మెడిటేషన్ అంటే అవసరమా చెప్పు మనకి? బోరింగ్ కదా అసలుకి, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎప్పుడు అంతా సప్పడి మొఖాలు వేసుకొని ఏదో కూర్చొని ఉంటారు. కష్టం కదా ఇట్లా? అట్లేం లేదా? అవునా? అట్లా ఏం లేదు. మెడిటేషన్ చేస్తే మనకి అనుభవం చేసే కొద్దిగా అనుభవం వస్తుంది అనమాట. అనుభవం వల్ల మనం మారుతాం అన్ని. మీ అబ్బాయి నాకు తెలుసు, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా ఒకసారి మనం మాట్లాడాం పిరమిడ్ గురించి, ఒకసారి గుర్తుందా మీకు? క్యూఎల్లోనే. యా యా యా. సో వాళ్ళ అబ్బాయి శబరి. అండ్ మేడం, మీరు ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు చెప్పండి? నాకు ఫస్ట్ తెలియదు సార్ మెడిటేషనే. శాకాహారిని, నేను చిన్నప్పటి నుంచి శాకాహారిని. ఓకే. అంటే నేను శాకాహారి కావడం వల్ల నాకు ఈ సంబంధం వచ్చింది. లేదంటే మేబీ కాకపోయిండొచ్చేమో. శాకాహారి వల్ల నేను ఈ సంబంధం వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే శాకాహారి కావడం వల్ల ఇంత ప్రపంచం ఉందా, ఇంత చూసి ఈ పిరమిడ్స్ ఇవన్నీ చూసేసి ఇంకా వేరే ప్రపంచం కూడా ఉంది విత్ ట్రెడిషనల్గా అన్నీ ఫాలో అవుతూ దీంట్లో ఉండడం చాలా సంతోషంగా. ఏం నచ్చింది అంటే బయట ప్రపంచం చూశారు, మీరు మెడిటేటర్ కాదు, ఇక్కడ వీళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు, శాకాహారులుగా ఉంటున్నారు, దానికి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా ఇప్పుడు మనం ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్గా చేయాలి. మెడిటేషన్ అంటే ఇది శ్వాస మీద ధ్యాస, అంటే ఖచ్చితంగా ఒక దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఏదైనా రీచ్ కావాలి అంటే ఫస్ట్ ఫోకస్ అనేది ఉండాలి. సో దానికి ఏది మనకి మెయిన్ రీజన్ మెడిటేషన్. సో నేను మెడిటేషన్ అందుకు నమ్మాను అంతే. సో ఇది తప్పు అని నేను ఎప్పుడు అనుకోలేదు. వండర్ఫుల్ మ్యామ్. అందుకు సో ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంది కదా. సో కమ్ టు ద పాయింట్, ఈ పిరమిడ్లో వీళ్ళతో పాటు వర్క్ చేసే చాలామంది పిరమిడ్ మాస్టర్లు, వారియర్స్ అని చెప్పొచ్చు, యువతులని ఉన్నారు. ముఖ్యంగా మహిళా శక్తి వాళ్ళు అక్కడే ఉన్నారు దూరంలో. సో మేడం వాళ్ళతో కలుద్దాం. సో ఇద్దరు అబ్బాయిలు. ఓషో బుక్ చదివిన తర్వాత మారిపోయాడు. ఓషో బుక్స్ చదివిన తర్వాత జీవిత చరిత్ర ఉంటుంది. యా 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 బుక్ అనేది, ఆ బుక్ చదివిన తర్వాత వండర్ఫుల్ నైస్ ఎక్స్పీరియన్స్ కాదు. ఉన్నట్టుండి వానికి ఏదో బెడ్ మీద ఓషో బుక్ దొరికింది. ఏందని ఇట్లా తెరిచినాడంట. తెరిచి ఒక పేజ్ చదివినాడు. ఆ పేజ్ అయితే మనకి మొత్తం మారిపోయా. ఒక్క పేజీలో ఒక బుక్ కాదు, ఒక పేజ్ కూడా లైఫ్ని మార్చచ్చు అనమాట. సో అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శ్రీదేవి. ఓకే. ఏమేం పనులు చేస్తుంటారు మీరు ఇక్కడ? అందరం కలిసి ఇక్కడ వచ్చేసి మెడిటేషన్కి అందరిని రాండి అని అందరిని పోస్ట్ చేసుకుంటూ పిలవడం, వాళ్ళకి నేర్పిస్తుంటారు. ఏం చేసుకుందాము అందరం అంటే కార్యక్రమాలు జరిగేటప్పుడు సండే క్లాసెస్, సండే ఎలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంటాయి ఇక్కడ? మెడిటేషన్ అంతా క్లాస్, ఎవరన్నా పెద్ద మాస్టర్స్ ఎవరినైనా పిలిపించి వాళ్ళ నుంచి మంచి విశేషాలు తెలుసుకొని అవి మళ్ళీ ఇతరులకు పంచుకుంటూ వారం అంతా. ఎప్పుడు జరుగుతాయి క్లాసులు? మామూలు సండే బాగా చేసుకుంటాము. ఎప్పుడన్నా సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఎవరైనా కర్నూలు నుంచి మాస్టర్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ మందిని రిసీవ్ చేస్తాను అనమాట. చాలా బాగుంది. మాకు షాప్ ఉంది. షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా వస్తున్నాయి, మంచి మాస్టర్స్ వస్తున్నారు, రండి 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 అని అందరినీ ఇన్వైట్ చేస్తూ వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఏమన్నా అనుకొని చెప్తూ పోతూ ఉంటాను. చాలా బాగుంది. నేను 99లో వచ్చినాను సార్. 99లో వచ్చారు. మా అక్క ధర్మవరము. మీ అక్క గారి పేరు? మా అక్క జయలక్ష్మి. యూట్యూబ్లో వస్తుంటారు. అంటే మన క్లాస్ అందుకు ఓకే, జయలక్ష్మి మేడం అని
సో మీ అక్కగారు వాళ్ళు? మా అక్కగారు ఒకసారి ధ్యానం అంటే బాగా ధ్యానం మంచిది, ధ్యానం ఒక ఆమె వచ్చింది తిరుపతి నుంచి, లలిత మేడం అని అప్పట్లో 99లో క్లాస్ చెప్తుంది, వెళ్దాం రా అంటే వెళ్ళాను. ఆ టైంలో మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మీరు బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా 99లో వెళ్ళాను. ఆమె ధ్యానం అంటే ధ్యానం ఎలా చేస్తారు అంతంతసేపు గంటలు గంటలు కూర్చొని అని రాత్రి ఆమెతో వాదించి వచ్చినాను సార్. ఆమె ఎంత చెప్పినా కానీ ఏదో ఒకటి ఆమె క్వశ్చన్ వేసి అంతా వాదించి వచ్చిన, ఇట్లా కూర్చుంటారు కళ్ళు మూసుకొని గంటలు గంటలు అనేసి. ఇంకా వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో నైట్ పడుకున్నాను. తెల్లవారుజామున 5:30కి మెలకు వచ్చి పాస్కి పోదామని లేచినాను సార్. అప్పుడు చూద్దాం ఉండని కళ్ళు మూసుకొని కూర్చున్నాను. లేదు చూస్తే 7 అయింది. 4 నుంచి 7 o'clock 3 hours కూర్చునే. 5:30 నుంచి టైం చూస్తే 7 అయింది. ఇంకా అసలుకి వండర్ అయిపోయింది. నేను ఆమెతో వాదించి వచ్చినాను కదా, ఇంత అసలుకి ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు, ఎట్లా కూర్చోంటేదని నేనే ఇంత 1 గంటన్నర సేపు 2 గంటలు కూర్చున్నానని మా అక్కకు వచ్చి చెప్పినాను. ఇంకా మా అక్క చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్పేసింది, మా చెల్లెలు చూడు నేను ఎంత వాదించి ఈరోజు ఇంత బాగా చేసింది అనేసి. వాళ్ళ ధర్మారంలో చాలా ఫేమస్ ఆమె అందరికి చెప్పింది. ఇంకా అక్కడి నుంచి పత్తికొండకు వచ్చిన. ఇక్కడ మీరు ఇంకా పత్తికొండకు వచ్చి మా సార్ మా ఆయన వెంకటేశ్వర్లు చెప్పాను, ఏమండి ధ్యానం అంట బాగుంటుంది అని. ఆయన ఒక్క క్వశ్చన్ కూడా ఇలా, అంతకుముందు ఎప్పుడో పెద్దయ్య సార్ వాళ్ళు చెప్పినారంట మెడిటేషన్ మంచి సార్ చేయండి అనేసి. ఆయనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్నది, దిండ్లు లేనిది అసలు కూర్చోలేడు అని. ఇంక నేను వచ్చి చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేసినారు బాగా. రోజు పొద్దున ఒక అలా ఇద్దరు కంటిన్యూస్గా మెడిటేషన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మీరు నుంచి ఈ రోజు వరకు అస్సలకి ధ్యానం అంటే స్టాప్ చేస్తే ఎన్నో కష్టాలు వచ్చినాయి. మా ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఏం డబ్బులు గిబ్బులు అన్నీ ఏం లేకుండా మాకు చాలా ఇది అయిపోయినా కానీ మెడిటేషన్ మీరు మెడిటేషన్ని బ్రేక్ చేయాలి కంటిన్యూస్గా. బ్రేక్ చేయలేదు. థ్యాంక్ యూ అమ్మా. అండ్ అమ్మా యా మీ పేరమ్మా? మీ పేరు? నా పేరు శోభ గారు. ఓకే. పూజ్యులైన సుభాష్ పత్రిక గారికి, స్వర్ణమాల పత్రిక గారికి పాదాభివందనాలు. నాకు ధ్యానం నేర్పించిన మాస్టర్లకు అందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ అమ్మా. నేను ఫస్ట్లో ధ్యానానికి రావడానికి కారణం మా ఆయనే. మా ఆయన నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి చెప్పినారు, కానీ వినలేదు నేను. ధ్యానం అంటే ఏదో ఏజ్ వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు, మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, పిల్లల్ని చూసుకునే సరిపోతుంది అని చాలాసార్లు కొట్లాడుతుంటున్నాను. కొట్లాడుతుంటే వినకుంటున్నా, లేదు ధ్యానం చేస్తే చాలా మంచిది. ఇక్కడికి సాయిబాబా టెంపుల్కి వచ్చినాడు సారు 98లోను 96లోను. 98. సో 98 నుంచి మీరు మెడిటేషన్ మా ఆయన చేసేవారు. మీ ఆయన చేసేవాళ్ళు, మీరు ఎప్పుడు? నేను 2000 అంటే 2 సంవత్సరాలు వార్ బంపర్గా. సో అప్పుడు కొట్లాడారు, ఇప్పుడు వచ్చి మంచి పని చేస్తున్నారా? అట్లా కాదండి, ధ్యానంలో కూర్చుంటే వాటర్ తెచ్చిపోసేదాన్ని, అంత పాపం ముట్ట కట్టుకున్నాను నేను. లైవ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ, చాలా ఆథెంటిక్ గా చెప్పారు. అంటే ఉన్నది ఫ్రాంక్ చెప్పుకోవాలి కదా. సార్ ఏమనేవాళ్ళు కదా, పొయ్యి అంటాడు, ఎందుకు పోసుకోవాలా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అని అంటే, లేదు మా ఆయన నాగరంగా ఇందాక సార్ పరిచయం చేసినారు కదా, ఆమె నా బిడ్డ, వీడు మనోడు. మా సార్ వచ్చేసి నాగరంగా, పత్తికొండ అంటే నాగరంగా, నాగరంగా అంటే పత్తికొండ. అట్లా ఈ బాబు కూడా పత్తికొండని అంటే, పత్తికొండ అంటే లియాన్స్ అని పేరు రావాలని నా ఆశ. ఓ నైస్ అమ్మా, నైస్. అంతే. లియాన్స్ ఏమన్నా మాట్లాడతావా? చెప్పు, అట్లీస్ట్ సౌండ్ చి, దీని సౌండ్ చి. అవునా అమ్మ బాబోయ్, ప్రతిరోజు సార్ని చూస్తాడు. అవునా? ధ్యాన ముద్రలో పడుకుంటావా? అప్పుడే ధ్యాన ముద్రలోనే సార్ పడుకునేది, లేస్తేనే సార్ చూడాలా. ఎందుకు రా నీకు అంత ఆతృత ధ్యానం చేయాలని? నీకు మీ నాన్నమ్మేమో పెద్ద అమ్మమ్మేమో పెద్ద కోరికలు కోరుకుంటుంది. నువ్వు కూడా మాట్లాడదులే, మాటలు వచ్చినప్పుడు నీతో మళ్ళీ రికార్డ్ చేస్తా. ఇక్కడ ఏమేమి పనులు చేస్తుంటారమ్మా? ఇక్కడ ఎలా జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్? నేను అట్లా డిస్టర్బెన్స్ చేసే వల్ల చాలా సార్లు కొట్లాడుతున్నాను అనమాట. నాకు ఒక పాయింట్ చెప్పండి, ఎంటైర్ జర్నీ కాదు, నాకు ఈ పిరమిడ్ గురించి కావాలి. ఏం పనులు చేస్తారు మీరు ఇక్కడ? పిరమిడ్కి వచ్చేసి ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్ ఉన్నా కూడా వచ్చి వంట ప్రోగ్రామ్ చూసుకుంటాను, ఏమేమి చేయాలని ఫస్ట్ లిస్ట్ రాసుకొని అక్క నేను డిసైడ్ చేసుకుంటాము. సో మీకు ఇక్కడ సార్తో కానీ మన అమ్మతో కానీ ఏం పని లేదు, ఇక్కడ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా జరుగుతూనే ఉన్నాయి. గత 15 ఏళ్ళ నుంచి వాళ్ళు లేరు ఇక్కడ, కానీ మేమే. వండర్ఫుల్. మేమే
సార్ అంటే చెప్పినట్టు చూడండి ఎందుకు ఈ పాయింట్ నేను ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకుంటున్నానంటే పిరమిడ్ మాస్టర్లు ఎంత నిస్వార్థంగా ఉంటారంటే, ఎంత ప్యూర్ హార్ట్తో వాళ్ళ దాన్ని పెడతారంటే దిస్ ఈజ్ యూ కెన్ సీ క్లియర్లీ. వాళ్ళు కట్టించారు, ఇంకొకరికి నలుగురికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏదైతే గురువు గారు అందించాలో అనుకున్నారో ఈ ప్రజలకి, ఈ ప్రజల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నారో అది ఎక్కడా బ్రేక్ అవ్వట్లేదు. ఆఫ్టర్ సార్ ఆల్మోస్ట్ 3 years అయింది ఫిజికల్ బాడీని వదిలేసి, ఇప్పటి వరకు ఏ యాక్టివిటీ కూడా బ్రేక్ అవ్వట్లేదు. బికాజ్ హిస్ ప్యూర్ ఇంటెన్షన్స్ లైక్ ఒక జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంది. సో సచ్ ఎ గ్రేట్ థింగ్ కదా. వీ హ్యావ్ టు గివ్ బిగ్ అప్లాజ్ టు పత్రి సర్ విజన్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ డీప్ గ్రాటిట్యూడ్ టు అవర్ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అండ్ థ్యాంక్ యూ అమ్మా. సో ఇలా మీరు పనులు చేస్తూ ఉంటాము. ఆపరేది ఆపము. మేము వెజిటేరియన్స్. మా రీసెంట్గా అమ్మాయికి పెళ్లి చేసినాము. అబ్బాయి నాన్ వెజిటేరియన్. కానీ నేను అనుకోవడం వెజిటేరియనే రావాలా అనుకున్నాము. వాళ్ళు వచ్చి చూసిపోయిన మర్నాటి నుంచే అబ్బాయి వెజిటేరియన్గా మారినాడు. అమేజింగ్ కదా. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు జర్మనీలో, పరిపత్తితో తిరుగుతుంటాడు. అమ్మ ఏం పేరు? నంద. అయినో నంద మీ అబ్బాయినా? అమ్మ అక్క పిలుస్తుంది పోతాను లండన్కి, అమ్మ అక్క పిలుస్తుంది యూఎస్ఏకి పోతాను అంటాడు. అంటే అంత దూరం ఎందుకు పోతావు, ఇంక వచ్చేసేనా ఇండియాకి అంటే, లేదు నాకు ఇక్కడ పని ఉంది, నేను అక్కడే ఇండియా మనిషిని కాదు, నేను ఇక్కడి మనిషిని అని చెప్తా ఉంటాడు. అవును, బికాజ్ అక్కడ మనం కలిసి వర్క్ చేసే టీం చాలా అవసరం అక్కడ. నాకు ఇంత మంచి పిల్లల్ని ఇచ్చిన మా రంగ మాస్టర్కి కూడా చాలా ధన్యవాదాలు. ఆఫ్ కోర్స్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. చాలా బాగుందమ్మా. అండ్ మనం ఇప్పుడు పిరమిడ్ చూద్దాం. మీతో ఇంకా కూర్చుంటే గంటల కొద్దీ కూర్చోవచ్చు. మనకి ముఖ్యంగా తెలియాల్సింది పిరమిడ్ గురించి మనకు తెలియాలి. సో పిరమిడ్కి కొత్త వాళ్ళు రావాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. సార్ వచ్చేసి నాకు తాతగారు. ఎవరు? సుభాష్పత్రి గారు. తాతగారు అవుతారా మీకు? హౌ? ఎప్పుడు సార్ అన్న కూడా తాత. ఇంటికి వచ్చినంటే తాత. తాత అని పిలవడమే. కానీ మాది చిన్న కుటుంబం, చిన్న మట్టి మిద్ది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు లేమో, వేరే ఇంట్లోకి వచ్చినాము. ఆ చిన్న ఇంటికి పిలుచుకొని పోయినా కూడా చాలా మంది అన్నారు, ఇంత చిన్న ఇంటికి వస్తాడా సారు అని. మా ఇంటికి వస్తే ఏం పెట్టాలో కూడా తెలియదు. సార్ ఏం తింటాడు, ఓ బజ్జీ తప్ప ఏం తినడు. బొరుగులు మరమరాలు చేసినాను లాస్ట్ సార్ 18లో. మరమరాలు తిన్నాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మేడం ఈ మరమరాలు. బొరుగు ముద్దలు తెలుసు కదా, చిన్నప్పుడు తిన్నాను, ఇప్పుడు తింటున్నాను మీ ఇంట్లో అని చెప్పి తిని, అబ్బా నాకు గడ్డానికి అంత అవుతున్నాయంటే ఇట్లా తుడుచుకోండి సార్ అన్నాను. దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి, తీసుకురాలేదు నేను, కానీ ఇష్టంగా తిన్నాడు మరమరాలు. ఇవన్నీ లైక్ ఎలా ఉంటుందంటే పిరమిడ్ మాస్టర్కి పత్రి సార్తో ఎలా కనెక్షన్ ఉంటుందంటే హీజ్ మైండ్ లైక్ ఓన్ చేసుకుంటారు. కానీ ఆ సంవత్సరం ఒకటే మాట అన్నాడు, ఆ నెలలోనే, మేడం బంధాలను వదిలిపెట్టండి అన్నాడు. ఎందుకు సార్ బంధాలను వదిలిపెట్టడం అంటే లేదు, బంధాలను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, మీ ఆయన వదిలిపెట్టు అన్నాడు. అన్నట్లే ఆ సంవత్సరానికి మా ఆయన బర్డ్ వికెట్ చేస్తున్నాడు 18లో. He was always right guidance to every pyramid master. Thank you madam for sharing so many things. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. సో లోపల పిరమిడ్లోకి వెళ్దాం సార్. చెప్పుకోవాలి ఫస్ట్ ఒకటి రండి, బిగినింగ్లో చెప్పాలి కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆయన గురువు గారైన సదానందగిరి గారికి, సదానంద స్వాముల వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అలాగే స్వర్ణమాల పత్రి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తూ. అమేజింగ్ కదా, అంత ప్యూర్ ఇన్నోసెన్స్ వీళ్ళ లోపల చూడొచ్చు. సో యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లోపల మాకు పిరమిడ్ చూపిస్తారా? యా వాళ్ళతో మాట్లాడతాను నేను, లైవ్లో మాట్లాడతాను. మీ పేరు సార్? నా పేరు వీరయ్య అండి. వీరయ్య మీ పేరు, ఓకే. సో మీరు ఇక్కడ ఎలాంటి వర్క్ చేస్తుంటారు? చెప్తాను సార్. నాకు 2008లో ఎంఈలో మా ఫ్రెండ్ ద్వారా మెడిటేషన్ పరిచయం సార్. 2008లో, ఓకే. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాను సార్. 2014లో మా అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్. తర్వాత ఎక్కడైనా రీలొకేట్ కావాలని చూస్తున్నారు సార్. మంచి ప్రశాంతమైన వాతావరణం నాకు కావాలని. ఓకే. చూస్తుంటే మా బంధువు ఒక ఆయన ఉన్నాడు సార్ పత్తికొండలో. ఇట్లా పత్తికొండ పిరమిడ్ కడుతున్నారు, మీకు వీలైతే ఇక్కడ రండి, కేర్ టేకర్గా ఉండండి, బాగుంటుంది ఇక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చాను సార్.
2018 సార్. 18లోనే అది ఓపెన్ అయిన వెంటనే నాకు కనెక్ట్ అయింది సార్. ఓకే ఓకే. వెరీ నెక్స్ట్ మంత్ అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాకు చాలా చాలా చెప్పలేము సార్. అసలు అంత విలువ ఇస్తున్నారు, అంత హాయిగా ఉంది, అంత ఎక్కడ ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుంది సార్ మాకు ఇక్కడ. సో ఇది అంత ఈజీ కాదు సార్. ఇది ఎక్స్ప్రెషన్లో మీరు చూడొచ్చు చాలా హ్యాపీనెస్ అండ్ జాయ్. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా చాలా బాగా చూసుకుంటారు సార్. సార్ కానీ ఇక్కడ అంతా వర్క్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ వచ్చే వాళ్ళకి ధ్యానం నేర్పించుకుంటూ ఇక్కడ వర్క్ అనేది లేదు సార్. హ్యాపీగా ఉంది మాకు, అంతే ఇష్టంతో చేస్తున్నాం సార్. అంత పర్ఫెక్ట్ సార్. సార్ మాకు ఎప్పటికప్పుడు చాలా చెప్పలేము సార్ మాటలు. ఇంకా అవునవును. పర్ఫెక్ట్ సార్. మీ పేరు సార్? సార్ నమస్కారం, నా పేరు రాజా జయచంద్రన్ సార్. సార్, సో మీరు ఎప్పటి నుంచి ఈ పిరమిడ్కి అసోసియేట్ అయి ఉన్నారు? సార్ ఇక్కడ 2007లో ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగాం సార్ మేము. ఓకే ఓకే. 2017లో నా కళ్ళ ముందే నిర్మాణం జరిగింది. నా కళ్ళ ముందే ఫిబ్రవరి 14వ తేదీన సార్ ప్రేమే దైవం అంటారు కదా, ఆ ప్రేమికుల దినోత్సవం రోజునే సుభాష్ పత్రి గారి దివ్య హస్తాలతో ఓపెన్ పిరమిడ్ అది ప్రారంభోత్సవం జరిగింది. నాకు అప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది సార్. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటు 10 లక్షల దాకా పలుకుతుంది సార్. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా దీని ధర పెరిగింది అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా చాలా ఉందన్నమాట ఇది. కాబట్టి ఇలాంటి చోట 5 సెంట్లను పిరమిడ్ నిర్మాణానికి కేటాయించి మళ్ళీ కేటాయించడమే కాకుండా దాని నిర్మాణానికి కూడా సొంత ఖర్చులతో నిర్మాణం చేపట్టడం అన్నది ఎంత పెద్ద హృదయం ఉండాలి, ఆయన పేరు తగ్గట్టే పెద్ద సార్ దంపతులకు అని చెప్పి అనుకున్నా. కాబట్టి అలా నిజంగానే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఆ విషయంలో జోహార్లు చెప్పాలి. ఎందుకంటే సార్ ఈ పరగనాలో పిరమిడ్ ధ్యాన యోగ సాధకులకు ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం లేదు. గుంతకల్ ఉంది, ఆదోన్ ఉంది, ఇక్కడ మాత్రం లేదు. కాబట్టి ఈ యోగ సాధకులకు ఒక ఏం తెలిసిన ఒక ఆశ్రయం కావాలి, ఒక ఆశ్రమం లాగా ఒక ఆశ్రయం కావాలి. అలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకా అది మొదలు సార్ 2018 అక్కడి నుంచి దాదాపు 8 సంవత్సరాలుగా నిరంతరాయమానంగా నిరాఘాటంకంగా ఇంకా ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి దాని కార్యకలాపాలు. అసలు ప్రతి వారం ఆదివారం సత్సంగం జరుగుతుంది. తర్వాత మిగతా సమయాల్లో ఎప్పుడు 24 గంటలు 24x7 అంటారు కదా, అట్లా ప్రతి వారంలో 24 గంటలు ఎప్పుడు అందరికీ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. ఇతోధికం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సార్. పర్ఫెక్ట్ సార్. కాబట్టి హాయ్ సార్, ప్రసాద్ రెడ్డి గారు. నేను ఈయన చూశాను, కలిసాను అనుకుంటా ఇంతకుముందు. అవునా? ఎస్ సార్. సో ఎలా ఉంది ఈ కేంద్రం? అద్భుతం సార్. ఓకే. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడ జనాలు? ఇక్కడికి లోకల్ హోసూరు నుంచి కూడా వస్తుంటారు. నుంచి కూడా అప్పుడప్పుడు క్లాసెస్కి ఇక్కడ వస్తుంటారు. ఓకే ఓకే. స్పెషల్గా ఏమన్నా మనం పత్రి సారు బర్త్డేస్ కానీ లేదంటే అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు ఉన్నా కూడా అవి పిలుస్తుంటాము. చుట్టుపక్కల ఉండే మాస్టర్స్ అంతా వస్తూ ఉంటారు. మాకు ఒకసారి లోపల పిరమిడ్ చూపిస్తారా? రండి, వెల్కమ్. ఇది టోటల్ ఎంత సార్ సైజ్? ఇది 25x25. ఐ థింక్ 24 ఇన్సైడ్ వాల్ థిక్నెస్. అండ్ ఒకసారి పైన చూద్దాం ఎంత అద్భుతంగా ఉందో. ఈచ్ ట్రీ రిప్రజెంటింగ్ ఈచ్ కాన్షియస్ అన్నట్లుగా ఒక పక్క సాయినాథుడు, ఇంకో పక్క ఇటు సైడ్ శ్రీకృష్ణ అండ్ హనుమ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ సదానంద స్వామి. ఇలా మోస్ట్ బ్యూటిఫుల్గా జీసస్ అండ్ బుద్ధ, పత్రి సార్ వీరి యొక్క చైతన్యాన్ని రిప్రజెంట్ చేసినట్టుగా మన షిరిడీనాథులు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ పెయింటింగ్ అంతా కూడా. సో సచ్ ఎ నైస్ ప్లేస్. మనం ఇక్కడ ధ్యానం చేద్దాం, ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం. సో ఇక్కడ భౌతికంగా మేము మెడిటేషన్ చేస్తాం అండ్ మీరు చూసేవాళ్ళు కూడా మీరు ఒక 2 minutes మాతో పాటు మెడిటేషన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకొని మనం ఈ డాక్యుమెంటరీని క్లోజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ మెడిటేషన్ నౌ. సో థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి రికార్డింగ్ చేసినందుకు మా పిరమిడ్ కూడా ప్రపంచానికి తెలుస్తుంది ఇక్కడ ఉంది, పత్తికొండలో ఉంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మన పిరమిడ్స్ని ప్రపంచానికి తెలియచేయడం అనేది పిరమిడ్ మాస్టర్లుగా మన బాధ్యత. అండ్ ఫైనల్గా మీ నుంచి నాకు ప్రేక్షకులకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సో ఇక్కడ ఈ అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ రావాలంటే ఎలా మీరు ఎలా రావాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన విశేషాలను తెలియచేయండి. ఆ లొకేషన్ గురించి చెప్పండి ఒకసారి. ఈ ఊరి పేరు పత్తికొండ.
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కర్నూలు నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. ఇంకా చుట్టుపక్కలన్నీ ఆదోని కానీ, గుత్తి కానీ, గుంటకలన్నీ 30 కిలోమీటర్స్ డైరీస్లో ఉంటాయి. మొత్తం కోడుమూరు కానీ. ఇక్కడ పత్తికొండలో వచ్చిన తర్వాత యశోద గార్డెన్స్ అని చెప్తే అయిపోయాయి. యశోద గార్డెన్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ పక్కన. అప్పుడు చైతన్య స్కూల్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు యశోద గార్డెన్ స్కూల్ ఉండేది. తర్వాత అక్కడ ఎక్కడ ఎవరు వచ్చినా బ్యాంక్ పెద్ద అంటే చెప్తారు. బ్యాంక్ పెద్ద అంటే అందరూ నోటెడ్, అంటే ఒక వయసు వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు బ్యాంక్ పెద్ద అంటే కూడా. యశోద గార్డెన్స్లో బ్యాంక్ పెద్ద ఇల్లు ఏదంటే చెప్పేస్తారు. అది కూడా పార్వతి గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే కూడా చెప్తారు. వండర్ఫుల్. సో అలా మీరు రావచ్చు. అండ్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా గూగుల్ మ్యాప్ లొకేషన్తో పాటు అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఎవరైతే మెయింటైన్ చేస్తారో సార్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ పిరమిడ్ని విజిట్ చేయండి. యూ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ హియర్. మీరు హ్యాపీగా ఉండి ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ చేయడానికి మాస్టర్స్ ఆల్వేస్ మీకు అందుబాటులో ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్వతి గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం. సో ఫ్రమ్ పత్తికొండ. అండ్ సో నచ్చిందా మీకు ఈ పిరమిడ్ యొక్క ఇన్ఫర్మేషన్? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎంటైర్ స్టోరీ అండ్ I wish you all to join this project. This is not a small project, dear friends, because we have many pyramids, thousands of pyramids in India and also in globe. At least mana Andhralo like వేల సంఖ్యలో పిరమిడ్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు కనిపించదు, అవైలబిలిటీ లేదు. వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని డిజిటల్గా త్రూ వెబ్సైట్, త్రూ అవర్ ఛానల్స్ మనం వీటిని ప్రపంచానికి పరిచయం చేయాలనేది మన ప్రయత్నం. అందులో మిస్టిక్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ విశేషంగా దీనికోసం వర్క్ చేస్తుంది పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో. సో మా యొక్క కాలింగ్ ఏంటంటే, ఇన్విటేషన్ ఏంటంటే మాతో పాటు జాయిన్ అవ్వండి. మీ యొక్క లొకేషన్స్లో, మీ యొక్క ఏరియాస్లో ఉన్నటువంటి పిరమిడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ కింద ఇవ్వబడిన నెంబర్స్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అని షేర్ చేసినట్లయితే తొందరలో మీ పిరమిడ్స్ యొక్క అద్భుతమైనటువంటి స్టోరీని ప్రపంచానికి షేర్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిరమిడ్ డాక్యుమెంటరీస్. ఈ ప్రాజెక్ట్కు మీకు సపోర్ట్ చేయాలని ఉందా? ఇందులో ఖచ్చితంగా మా కాంటాక్ట్స్ నెంబర్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.